అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా చిక్కటి గ్రేవీతోటి రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి ఎంతో రుచికరంగా ఉండే ఆలు గ్రేవీ కర్రీని తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని పచ్చి పల్లీలని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఒకవేళ మీరు వేయించిన పల్లీలు యూజ్ చేయాలి అనుకుంటే నేను చెప్పిన తర్వాత అంటే ధనియాలు అవి కూడా ఉంటాయి, అవి వేగిన తర్వాత వేసుకోవాలి. ముందుగా పచ్చి పల్లీలను అయితే ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని సన్నటి మంట మీద వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, 1 యాలుక్కాయ, 1 చెక్కను కూడా వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన పల్లీలు వేసుకుంటున్నట్లయితే ధనియాలు వేగిన తర్వాత వేసుకోవాలి. ఇవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు కొబ్బరి పలుకులను తీసుకొని వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నేను పచ్చి కొబ్బరిని తీసుకుంటున్నాను, మీరు ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని టమాటాలను 2 ముక్కలుగా కట్ చేసుకొని 3 నుంచి 4 టమాటాలని ప్యాన్లోకి వేసుకొని వేయించుకోవాలి. చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా 2 భాగాలుగా మాత్రమే వేసుకోండి. దీనిపైన ఉన్నటువంటి స్కిన్ని మనం తీసేస్తాం కాబట్టి ఇలా పెద్ద ముక్కలుగానే వేయించుకోవాలి. వీటికి కూడా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ మధ్యలో మూత పెట్టుకుంటూ పూర్తిగా మగ్గనివ్వాలి. ఇలా టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు పొటాటోస్ని కూడా ఉడికించి తడి అనేది లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆరిన వాటిని వీటిపైన ఉన్న పీల్ తీసేసి సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించినటువంటి మసాలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే టమాటాలు కూడా చల్లారిన తర్వాత వాటిపైన ఉన్నటువంటి పీల్ని తీసేసేయాలి. ఇలా అన్నిటి పీల్ తీసేసిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని తురుముకొని వేసుకోవాలి. కాస్త దాని పచ్చివాసన పోగానే గ్రైండ్ చేసుకున్నటువంటి టమాటా పేస్ట్ని గిన్నెలోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ టమాటో పేస్ట్ బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని, కొంచెం కరివేపాకుని వేసుకొని మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. కొంచెం ఈ పేస్ట్లోని వాటర్ అంతా పోయి కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. అడుగంటుతుంది అనుకుంటే మధ్య మధ్యలో కలుపుకోవచ్చు. కాస్త చిక్కబడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్నటువంటి పొటాటో పీసెస్ అన్నిటిని కూడా గిన్నెలోకి వేసుకోవాలి. ఈ ముక్కలకి ఈ టమాటా పేస్ట్ పట్టేటట్టుగా కలుపుకోవాలి. పైన అనుకుంటూ కలుపుకోవాలి. ఆల్రెడీ బాయిల్ అయ్యి కట్ చేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పైన కలుపుకోవాలి. టమాటా పేస్ట్ అంతా పట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలాను కూడా వేసుకొని మొత్తం కాకుండా నేనైతే సగం వరకు వేస్తున్నాను. క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలి. ఈ పౌడర్ కూడా మళ్ళీ ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో
హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే తగినంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసేటట్టుగా గరిటెతో కలుపుకోవాలి. ఇంకా దీంట్లోకి వేరే మసాలాలు ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకొని కాస్త దగ్గర పడే వరకు ఉడకనిచ్చేస్తే చివరిగా కొత్తిమీరను చల్లుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీతోటి ఆలు గ్రేవీ కర్రీ తయారైపోతుంది. రోటీలోకి, బిర్యానీలోకి, నార్మల్ వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ లేకపోయినా కానీ చిక్కటి గ్రేవీతో మంచిగా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు ఈ పద్ధతిలో ఒకసారి అయితే తయారు చేసుకొని చూడండి. మీకు పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది.